యోహాను సువార్త 15 మొదటి మాట ధ్యానం చేస్తున్నాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ప్రభు ఈ వాక్యం దీవించునగా. ప్రభు సాక్ష్యం ఇస్తున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. యేసు ప్రభువే ఎందుకు నిజమైన ద్రాక్షవల్లి అన్న మాట మీద మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు వారు సాక్ష్యం ఇస్తుంటారు, నేను నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన పానం, నిజమైన ఆహారం, నిజమైన వెలుగు. యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఎవరో ఇచ్చేది సాక్ష్యం కాదు, తానే సాక్ష్యం ఇస్తుంది. ఈ వాక్యమును బట్టి యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1-2 వాక్యాలు ధ్యానం చేశాం. యెషయా గ్రంథం పాత నిబంధనలో చాలా ద్రాక్షవల్లులు ఉన్నాయి. అయితే ఒకటి ధ్యానం చేస్తున్న యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఈ పూట ధ్యానాంశంగా 2వ వాక్యం ధ్యానం చేద్దాం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. హల్లెలూయా. శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. ఆయన త్రవ్వి. యేసు ప్రభు వారు సాక్ష్యం ఇస్తున్నట్లు తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. తండ్రి వ్యవసాయకుడు, సాగు చేయవాడు, సాగు చేస్తారు. ఏ భూమి ఏది పండుతో, ఎవరు ఏ ఆత్మీయత, ఎవరు ఎలా ఉంటామో, రక్షించబడిన నీవు నేను మనము ఎవరమైనా కావచ్చు. ఒక్కొక్కరి పట్ల దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం, దేవుని ఏర్పాటు. వ్యవసాయకుడు తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్న వారు అనుభవాలు. అలా యెషయా గ్రంథ కాలంలో 5వ అధ్యాయం ఇశ్రాయేలును గూర్చి, యోధాను గూర్చి ప్రభువు మాట్లాడుతున్నారు. శ్రేష్టమైన ద్రాక్షవల్లుల కోసం నాటడానికి ఆయన దానిని బాగుగా త్రవ్వి తర్వాత రాళ్ళన్నిటినీ ఏరేసేసి, రాళ్ళనేరిన తరువాత అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించారు. ఆమేన్. ఇది తండ్రి చేస్తున్న పని. స్తోత్రం చెప్పండి. ఎందుకు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, తండ్రి వ్యవసాయకుడు. స్తోత్రం చెబుదామా? తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లి. యెషయా ప్రవచన కాలం, యెషయా కాలంలో ఇశ్రాయేలు యోధా జాతిని గురించి ప్రభువే తానే తండ్రి అందులో బాగుగా త్రవ్వి రాళ్ళన్నిటినీ ఏరి శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించారు. జాగ్రత్తగా ఆలకించాలి. ఈ రాత్రి చూడండి. దాని మధ్యను 5వ అధ్యాయము 2వ వాక్యం, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వాక్యములో 3వ పంక్తి చదువుతున్నాను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ప్రభు ఈ వాక్యమును దీవించునుగా. ఏం చేశారంట? రాళ్ళ నేరారు, లోతుగా తవ్వారు. లోతుగా తవ్వటానికి బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి మరొక పని ఏం చేశారు? మళ్ళీ చదువుతున్నా, శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించారు. ఆమేన్. బాగుగా త్రవ్వటం, రాళ్లను ఏరటం, తర్వాత శ్రేష్టమైనది ద్రాక్ష తీగలను నాటించారు. ద్రాక్ష తీగలు నాటిన తర్వాత దాని మధ్యన
దాని మధ్యన బురుజు ఒకటి. హల్లెలూయా. దాని మధ్యన ఈ తోటంతటి మధ్యలో బురుజు, కోట, టవర్, ఎత్తైన తోటంతటిలో తోటంతటికి కనబడేటట్టు, ద్రాక్ష తోట వెలుగులోకి వచ్చినట్లు కనబడినట్లు దాని మధ్యలో బురుజు ఒకటి పెట్టారు. ఏంటా బురుజు? 26వ అధ్యాయము యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం తీద్దాం. 26వ అధ్యాయం మొదటి మాట. ఆ దినమున యోధా దేశములో జనులు ఈ కీర్తన పాడుతుంది. బలమైన పట్టణం ఒకటి మనకు ఉన్నది. ఏ పట్టణం? బలమైన పట్టణం మనకు ఒకటి ఉంది. రక్షణ అను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి? ఏమి నియమించేది? అక్కడ బురుజు ఉంది. ఇప్పుడు ద్రాక్ష తోట మధ్యలో ఒక బురుజు ఉంది, ఒక కోట ఉంది, ఒక దుర్గం, ఒక ఎత్తైన ఉంది, టవర్ ఉంది. అక్కడ ఒకటి నాటించబడింది. అక్కడ ఏముంది? దానికి బురుజుకి ఏముంది? రక్షణ ప్రాకారం. ఆమేన్. రక్షణ ప్రాకారాలు. హల్లెలూయా. రక్షణ ప్రాకారాలు. ఈ ప్రాకారాలు ఉండాలి. రక్షణ ప్రాకారాలు నాటబడదు. శ్రేష్టమైంది నాటబడింది. అక్కడేమో తెలిసిన రక్షణ ప్రాకారాలు. ఈ రక్షణ ప్రాకారాలు ఏముంటాయో చూస్తారా? 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వాక్యంలో, ఇకను నీ దేశం బలాత్కారం అన్న మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట, నాశనం అన్న మాట వినబడదు. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వాక్యాన్ని చదువుతున్నా. రక్షణయే నీకు ప్రాకారము, ప్రఖ్యాతి నీ గుమ్మములకు అని నీవు చెప్పుదువు. హల్లెలూయా. ఏమున్నాయంట? ప్రాకారాలు. రక్షణ ప్రాకారం, రక్షణ గోడలు అక్కడ ఉన్నాయి. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. రక్షణ ప్రాకారం ఏముంది అక్కడ? రక్షణ ప్రాకారం. ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోట ఎలా నాటబడింది? బాగుగా త్రవ్వి రాళ్ళన్నిటినీ ఏరేసి జాగ్రత్తగా నాలి. రాళ్ళుందా? రాతి నేల ఉందా? రాతి నేల అయితే వాక్యం విన్నప్పుడు బైబిల్ చెప్తుంది. రాతి నేల అంటే వాక్యం వింటున్నప్పుడు సంతోషంగా వింటాం, వాక్యాన్ని అంగీకరిస్తాం, బాగుంటది. విన్నప్పుడు సంతోషం ఉంటది. వాక్యం విని వెంటనే సంతోషంతో అంగీకరిస్తాం. అందులో వేరు లేనందున అదేమైపోద్ది? కొంతకాలానికి నిలుస్తాడు. కానీ వాక్యం నిమిత్తం శ్రమన్న, శోధన, హింస, ఇబ్బంది ఏదన్నా వచ్చిందనుకోండి, ఏదన్నా కలిగిందనుకో, ఇక అంతే. అక్కడే అభ్యంతరం ఆగిపోద్ది. ప్రస్తుతం ఈ సంవత్సరాలు బాధగా ఉంది. రక్షణ పొందాను, కొంచెం పిల్లలను బట్టి, కుటుంబాలను బట్టి, చేతి వ్యాపారాన్ని బట్టి, ఉద్యోగాలను బట్టి, పరిస్థితులను బట్టి, వీటిని బట్టి కొద్ది కాలం ఆగుదాం అనుకుంటున్నాం. కొద్ది రోజులు కాస్త దేవునికి నేను వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదించుకుని, లేదు బాగా కూడబెట్టుకుని, కొంత ఈ ఆర్థికమైన స్థితిగతులు సరి చేసుకుని ఉండటానికి ఒక నివాసం, పిల్లల భవిష్యత్తు, ఇలా లోకంలో ఉన్నాం కనుక వీటిని ఏం చేస్తామంటే అభ్యంతర పడతాం. వాక్యముని ఎందుకు వస్తున్నా? వేరు లేని అనుభవాలు. అందుకే తండ్రి రాళ్లను ఏరేశాడు. వేరు తన్నాలి. ఆమేన్. వేరు కలిగిన ఆధ్యాత్మిక జీవితంలోనికి రావాలి, లోతులకు వెళ్ళాలి. ఏమి కలిగినా ఆ చెట్టు మీద ఏ తుఫాన్లు వచ్చినా
లోతైన అనుభవాలు. అందుకే లోతుకు 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 నీ దోణెను కొంచెం లోతునకు నడిపించు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి దాని మధ్యన శ్రేష్టమైన ద్రాక్ష తీగలు ఉన్నాయి. రాళ్ళన్నీ వేరువేయబండి బాగుగా త్రవ్వబడిన అనుభవం ఉంది. ఇప్పుడు బాగుగా త్రవ్వబడటం అంటే లోతైన అనుభవం. రాళ్ళన్నీ ఏరివేయటం, రాళ్ళన్నీ లేవు, ఇంకా ఆ నేల మంచి నేల అయింది. అది ఏ నేల అయినా రాళ్ళన్నీ ఏరివేసిన అనుభవం. మరొకటి ఏంటి? శ్రేష్టమైన ద్రాక్ష తీగలు అక్కడ నాటించబడి, ఇక అన్ని సిద్ధమైన, ఆమేన్ ఆమేన్, అన్ని సిద్ధమైన, జాగ్రత్తగా ఆలకించాలి. ఓ ఆత్మీయుడికి అన్ని సిద్ధమైనట్లే. అన్ని సిద్ధమైన తర్వాత ద్రాక్ష తోట మధ్యన, దాని మధ్యన బురుజు ఒకటి, కోట ఎత్తైనది, ఒక టవర్ అక్కడ ఉండాలి. అక్కడ టవర్ ఉండాలి. ఆ మొత్తం తోట అంతటినీ కనబడటానికి, తోట అంతటిని చూసుకోవటానికి, తోట అంతటికి అక్కడ రానున్నది ఏదైనా అక్కడ సమకూర్చాలన్నా, కూడబెట్టాలన్నా, మరి ఏదైనా జరగాలన్నా అక్కడ బురుజు ఒకటి ఉంది. దాని మధ్యన వాక్యం చెప్తుంది, దాని మధ్యనకేముంది? 5వ అధ్యాయము 2వ వాక్యంలో బురుజు ఒకటి వేయించి, మరొకటి ఏంటిది? ద్రాక్ష తొట్టి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొండ మీద ఉన్న పట్టణము, ఆమేన్ చెప్పండి. కొండ మీద ఉన్న పట్టణం కనపడదు. ప్రభు ఉద్దేశం ఏంటి? ఉన్నతంగా ఉండాలి. ద్రాక్ష తోటకు ఏముండాలి? గుర్తింపు ఉండాలి. గుర్తింపు కలిగినట్లు ఉండాలి ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోట శ్రేష్టమైన ద్రాక్ష తీగ, రాళ్ళన్నీ ఏరినట్లు, మళ్ళీ బాగుగా త్రవ్వబడిన లోతైన అనుభవం. వీటితో పాటు దాని మధ్యన ఒకటి ఉండాలి. ఇప్పుడు మనం ఏంటంటే లోతుగానే ఉంటుంది. లోతైన ప్రార్థనా జీవితమే. ఏదైనా దేవుని కొరకు చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి. వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభు దర్శిస్తున్నప్పుడు ఒక తీర్మానం, ఒక నిశ్చయత. లోతుకు కొద్దిగా సీమోను నీ దోణెను కొంచెం లోతుకు నడిపించు అంటే, ఆ దోణిలో యేసు ప్రభు వారే ఉన్నారు. ఆ దోణిలో ప్రభు కూర్చునే ఉన్నారు. కూర్చున్న దోణి రాత్రి అంతా అలసిపోయింది. రాత్రి అంతా తిరిగి వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఏ చేప పడుతుందో అతనికి తెలుసు. వాళ్ళు స్వతహాగా చేపలు పట్టేవాళ్ళే. ఆ సముద్ర ప్రాంతం అంతా తెలుసు. సముద్రముల ఎటుపక్క ఏమి నడుతాయో తెలుసు. రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ఏమి ఫలితం లేదు. వాళ్ళలో కడుక్కుంటున్నాడు. దోణిలో కూర్చున్నారు. యేసు ప్రభు వారే వచ్చి దోణిలో కూర్చున్నారు. పిలవలా, ప్రభువా నా దోణిలో కూర్చోయ్యా, నా దోణిలో కూర్చుని కొద్దిగా నేను చేస్తాను, రాత్రంతా ఇబ్బందిగా ఉంది, రాత్రంతా అసలేం పడలేదు, మా పరిస్థితిలో ఉంది, మా బ్రతికిలో ఉంది అని చెప్పలా. రాత్రంతా వాళ్ళు పనిలో ప్రయాసపడ్డారు. తొట్టి. స్తోత్రం చెప్పండి. ద్రాక్ష తొట్టు ఉండాలి. ద్రాక్షల తొట్టి. ద్రాక్షలు వచ్చినాయి, ద్రాక్ష గెలలు వచ్చినాయి. ద్రాక్ష తోటకొక బురుజు, అది మధ్యలో ఉండాలి. బురుజు మధ్యలో ఉండటమే కాకుండా మళ్ళీ ఉండాలి, అక్కడ ఎక్కడైతే ఉందో మధ్యలో బురుజు ఉందో మరొకటి ఉండాలి, తొట్టి కూడా ఉండాలి. ఈ తొట్టి ఏం చేస్తుంది చూడండి. అసలు ఒకసారి బైబిల్ చూస్తుంటే సంఖ్యాకాండం 18వ అధ్యాయం, సంఖ్యాకాండం 18వ అధ్యాయం తీద్దాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 27వ వాక్యం చూద్దాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 27. 27వ వాక్యం నేను చదువుతున్నా చూడండి. 18వ అధ్యాయం తీద్దాం. 18వ అధ్యాయంలో
25 నుండి నేను చదువుతున్నా చూడండి పోనీ. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు లేవీయులతో ఎట్లనము, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును, దశమ భాగమును మీరు వారి యొద్ద తీసుకొని మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు, మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. లేవీయులకు చెబుతున్న మాట. అప్పుడు లేవీయులు ప్రారంభమైన పరిచర్య, లేవీయుల పని ప్రారంభమైంది కాబట్టి లేవీయులకు ఇస్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలును మీకు ఏదైతే స్వాస్థ్యంగా ఇప్పించామో దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు, మీరు దానిలో దశమ భాగం యెహోవాకు ప్రతిష్ఠితార్పణముగా చెల్లించాలి. ప్రతిష్ఠత, ఆమేన్. దేవునికి ప్రతిష్ఠితార్పణముగా చెల్లించాలి. దాన్ని జాగ్రత్తగా ఆలకించాలి. ఆ కింద మాట చూడండి, మీకు వచ్చు ప్రతిష్టార్పణము కళ్ళపు పంట వలెను, ద్రాక్షాల తొట్టి ఫలముల వలెను ఎంచవలెను. తొట్టెందుకు? స్తోత్రం చెప్పండి. తొట్టుండాలి. మనమైతే కనుక రక్షణ పొందామంటే ఇంకేం ఉండదు. ఇక రక్షణ పొంది ఎప్పుడన్నా ప్రార్థన చేయమన్నాం అనుకో, ఇక చూడు మన వాళ్ళు ప్రార్థన చేయమన్నాం అనుకోండి ఎక్కడన్నా, నువ్వు చెయ్యి. నేను చాలా చోట్లకి వెళ్ళానండి నా విశ్వాసంలో, ఈ చిన్న సేవలో వెళ్తే ఎవరన్నా కదా మన క్రైస్తవులు అందరూ మనవాళ్లే కదా అని చెప్పి అందరూ ప్రార్థనలని, అమ్మ చిన్న ప్రార్థన చేయండి అన్నాం అనుకో, అందరు నాయకు చెప్తున్నారా? ఎంతసేపు అని అడుగు, నువ్వు ఎట్ట కళ్ళు కూర్చుని ఎట్టాగా ఉంటారు. పొరపాటు కూడా అటు మీద మళ్ళీ వీళ్ళు ఎడచోతుంటారు. ఊళ్ళో ఒకళ్ళు చేస్తారు, ఎవళ్ళు చేయకపోతే అంటది. అన్నప్పుడు ఇవేం చేయాలి? ఇప్పుడు ఎత్తుకుంటది. ఇక పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, మహోన్నతుడ మహిమ, ఏమో ఇక అక్కడ సందర్భం అనవసరం, ఏదో ఒకటి చేసి చేస్తారు. అసలు మనం ప్రభువుని ఎరిగి ఉన్నాంగా. ఏదో ఒక సంఘం, ఏదో ఒక సహవాసం, ఏదో ఒక దాంట్లో, ఏదో ఒక డినామినేషన్ ఎక్కడో చోట పనిచేస్తున్నాగా, ఏదో దాంట్లో ఉన్నాగా, వాక్యం ఎరుగుతున్నాగా, వాక్యమైన ప్రభు మాట్లాడుతున్నాడుగా, వాక్యం విని గ్రహించడం, వాక్యాన్ని అనుసరించలేదు ప్రార్థన అదే ఉండదు. ఇక మనకేంటి? రక్షణ పొందాం, అది ఫిక్స్ అయిపోతాం, రక్షణ పొందాం. కానీ ప్రభు అంటున్నారు, నాటబడితే శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించరు. నాటించిన తర్వాత తోట మధ్యలో ఉండాలి, బురుజు ఒకటి ఉండాలి, బురుజు వేయించి. రెండోది ఏంటిది? అక్కడ ద్రాక్షల తొట్టి ఉండాలి. ఈ తొట్టి ఎందుకంట? ఇశ్రాయేలీయులు ఎవరైతే ఏం తెస్తున్నారో, ఏమైతే సమకూర్చుకుంటున్నారో, మీకు వచ్చు ప్రతిష్టార్పణము కళ్ళపు పంట వలెను, ద్రాక్షల తొట్టి ఫలముల వలె ఎంచవలెను. హల్లెలూయా, ఎంచాలంట. అట్లు మీరు ఇశ్రాయేలు పుచ్చుకున్న దశమభాగాలన్నింటిలో ప్రతిష్టార్పణం యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠ అర్పణము యాజకుడైన అహరోనుకి ఇవ్వవలెను. అందుకు తొట్టి. ఇప్పుడు ఏముండాలి? తోటలే ఉంది, తొట్టి ఉంది. తొట్టి దగ్గరికి ఏమి రావాలక్క? స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోయారు ఏంటి? నలుగురు వెళ్ళిపోయారు ఏంటి? అల్లి చెప్పండి. అందరు కొన్నారు. తొట్టెందుకు? ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో, దేవుని చేత పిలువబడిన సేవకులు ఎవరు, ఏర్పాటు కలిగిన సేవకులు ఎవరు, ఇందులో రకరకాలు ఉన్నాయి. నెల చక్కగా వచ్చేవి ఉన్నాయి, తెచ్చుకునే ఉన్నాయి. నేను దాన్ని కాదంటలేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ దేవుని పని మీదే ఉండేవారు ఎవరు? దేవుని కొరకున్న వాళ్ళు ఎవరు? దేవుని చేత పిలువబడినారా? దేవుని చేత పని చేస్తున్నాడా? ఇంకేమనుందా? ఏదైనా అక్కడ పంట ఫలము రావలసినప్పుడు ఇశ్రాయేలు దగ్గరే ఉండాలి. తొట్టి ఒకటి ఉంటుంది, తొట్టి, ద్రాక్షల తొట్టి. ఈ ద్రాక్షల తొట్టిలోనే తేవాలి. ఆమేన్. ద్రాక్షల తొట్టి అక్కడ ఫలాలతో ఉండాలి. ఆమేన్ చెప్పండి. ద్రాక్షల తొట్టి ఉండాలి, తొట్టిలోనికి భాగాలన్నీ రావాలి. మరి మనం ఇక చాలా చోట్ల
ద్రాక్ష తోటలమే అందరం, స్తోత్రం చెప్పండి. కానీ ఏముండదు అక్కడ, తొట్టి ఉండదు, ఉండదు, తొట్టి ఉండదు, ముందు తొట్టి ఉండదు. ఇంకా తొట్లు మా దగ్గర ఉండవండి. మాకు ఏ కట్టించుకునేది ఉండదు, కట్టేది ఉండదండి. మాకు పైనుండి వస్తాయి. 5వ తారీఖు వచ్చి ఉన్నాయి, 7వ తారీఖు వచ్చి ఉన్నాయి, 10వ తారీఖు వచ్చి ఉన్నాయి, నెలాఖరికి వచ్చి ఉన్నాయి. బిస్కెట్ల మీద డబ్బులు వస్తాయి, మంచాల డబ్బులు వస్తాయి, ఫోటోలు డబ్బులు వస్తాయి, ఇంకా ఏ చేతి చీరలు మంచితే డబ్బులు వస్తాయి, బట్టలు ఇస్తే డబ్బులు వస్తాయి, పిల్లల్ని పెట్టి స్పోకెన్ ఇంగ్లీష్ పెడితే డబ్బులు వస్తాయి. ఏది పెడితే అది డబ్బులే, అంత డబ్బులే, ఎటు చూసిన డబ్బులే, ఎటు చూసి డబ్బులే. ఇంకెందుకు, ఇంకా ద్రాక్ష తొట్టేందుకు ఆ సంఘానికి? అంతేనా కాదా? అసలు బైబిల్ ఏం చెప్తుంది? దేవుని చేత యాజకుడు, దేవుడు ఇదిగో ఇతడు అహరోను సంతతి, ఇది ఇక దేవుని పని చేయాలి. అప్పుడు కాలం. ఇప్పుడు కృపాకాలంలో పేతురు రాస్తుంటాడు, యాజక సమూహము. హల్లెలూయా. అపోస్తలుడు పేతురు అంటాడు రాస్తు పత్రికల్లో, యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలము, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము, వెలుగును ప్రచురించు నిమిత్తము దేవుని సొత్తైన ప్రజలుగా యాజకులుగా ఉన్నాం. హల్లెలూయా. ఎవరైతే దేవుని కొరుకున్నామో, ఏ సేవకులు ఉన్నారో, ఏ పరిచర్యలు ఉన్నాయో ఎరిగి, అందుకే తండ్రి అక్కడ తొట్టి కూడా తొలిపించాడు. ఒకటి బురుజు వేయించాడు, తొట్టి తొలిపించాడు. ఈ తొట్టి ఇంకో పని చేస్తాడండి. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం చేద్దామా? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 13వ వాక్యం 16వ అధ్యాయం చేద్దాం. 16 తర్వాత 13 నుండి చదువుతున్నాం. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగను 7 దినములు ఈ పండుగలో నీవు, నీ కుమారుడు, నీ కుమార్తెయు, నీ దాసుడు, నీ దాసీలు, నీ గ్రామములున్న లేవీలు, పరదేశులు, తల్లిదండ్రులు లేనివారు, విధవరాండ్రులు సంతోషింపవలెను. అక్క ఇక్కడ తెస్తే కూడబెట్టినది కాదు ఇది. ఈ ద్రాక్ష తొట్టి ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చిన తర్వాత 7 రోజులు పండుగ చేయాలి. ఉన్న గోడలంతా ఖాళీ అవ్వాలి. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. అర్థమైతేనే చెప్పండి, స్తోత్రం చెప్పండి. నేను చెప్పమంటే చెబుతారు మీరు. మీ అందరికీ వందనాలు. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దశమ భాగం ఇశ్రాయేలు తీసుకొచ్చింది. ద్రాక్ష తొట్టిలో ఫలముగా ఉంటది. అంటే తండ్రి ఉద్దేశం చూడండి, శ్రేష్టమైన ద్రాక్ష తీగల్ని నాటించిన తర్వాత దీని నుంచి ఫలసాయము, దీని నుండి కలిగేది. అక్కడ ఒక బురుజు, మధ్యలో బురుజు ఉంది, ఒక ఎత్తైన కోట ఉంది, ఎత్తైనది ఉంది, బలమైన ప్రాకారాలు అక్కడ ఉండాలి, రక్షణ ప్రాకారాలు. మరలా ఏముండాలి? తొట్టి ఒకటి తొలిపించాడు. తొట్టి, ఈ తొట్టితో అదుగో అనేకులకు తొట్టిలో ఉన్న రసము అనేకులకు. ఎట్లా? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వాక్యం ప్రకారం చూడండి. అక్కడ నీ కళ్ళములో ధాన్యము, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చున్నప్పుడు పర్ణశాలలో పండగలాగా ఉంటది. 7 రోజులు అందరూ చేసేయాలి. అక్కడికి అందరూ కనపడాలి. దాసదాసీలు, తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబం మొత్తం అక్కడ కనపడాలి. అక్కడికి వచ్చేసి ఆ పండుగలో ఉండాలి. ఏదైనా ఒకటి జరగాలంటే అడిగేది కాదు, అర్థించేది కాదు, ఈ తొట్టే పని చేస్తుంది. ఆమేన్. అందుకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం తీస్తారా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 5వ వాక్యంలో నీ గంపయు పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీ గంప, పిండి పిసికే తొట్టి ఏమవ్వాలి? దీవించబడాలి. తొట్టి ఉంటుంది. ద్రాక్ష తోటలో ఒక తొట్టి ఉంటుంది. ఈ తొట్టి చాలా మందికి లేదనమాట. తొట్టి లేదు. ఇప్పుడు ద్రాక్షారసం పంట వచ్చినా, ఎంత పంట వచ్చినా, అంత పంట వచ్చినా తొట్టి లేదుగా. తొట్టి లేకపోతే
ఏమైపోతాయి? ఇప్పుడు ఒకరోజు ఒక ఫలం వచ్చింది, ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? చెట్టు మీద ఫలం తయారైపోయింది, ఎన్ని రోజులు ఉంటుంది? వచ్చి పంట రాగానే తింటవో లేదనుకో పని చేయటం చేస్తే ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఫలము నిష్ఫలమైపోతుంది. ఆ ఫలము ఎందుకు పనికి రాకుండా పోతుంది? ఫలము నిలిచి ఉండేటట్టు ఉండదు, నిలవ ఉండదు. కనుక తొట్టి ఒకటి తొలిపించారు తండ్రి. ఆమేన్ చెప్పండి. ఇది ఏది? ప్రియను గురించి పాడుతున్న తోట. తొట్టి ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వారిని గురించి పాడుతున్నాను వినండి. ఇది సత్తువ భూమి గల కొండ మీద ఉన్న ద్రాక్ష తోట. సత్తువ ఉంది భూమికి, కొండ మీద అనుభవం ఉంది. మరొకటి ఏంటి? కొండ మీద అనుభవంతో పాటు ఏముంది ఇక్కడ? కొండ మీద అనుభవం కాదండి, దీని కొరకంట ప్రత్యేకత ఏంటో తెలుసా? కొండ మీద కాకుండా ఆయన దానిని బాగుగా త్రువ్వి, ఆయన బాగా తవ్వి రాళ్ళ నేరేసేసి దానికి శ్రేష్టమైన ద్రాక్ష తీగల్ని నాటించారు. ఇక ఈ పంట వస్తుంది, ద్రాక్ష తీగల పంట రావాలి, ద్రాక్షల పంట రావాలి. ద్రాక్ష తోట వేయటమే ఈ పనిలో ఉన్నాం. ఇంకా బురుజు, ఎత్తైన బురుజు ఉంది అక్కడ, ఒకటి వేయించారు. ఇక అయిపోయింది. చుట్టూ వారు వృత్తిరీత్యా జాలర్లు, వాళ్ళకి తెలుసు చేపలు ఎటు పడితే వెళ్తారు. అదే 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 సముద్రం, అదే ప్రాంతంలో ఎన్నో మార్లు ఎన్నో పట్టిన వాళ్ళే. కానీ రాత్రి అంతా ప్రయాసపడిన లాభం కలగదు. ఇక వాళ్ళని కడిగేసుకుంటున్నారు. ఉదయాన్నే యేసు ప్రభు వారు ఆ దోనిలోనికి, సీమోను దోని ఒక దోనిలోనికి వచ్చి కూర్చున్నారు. కూర్చుని నీ దోనిని కొంచెం, ఆమేన్ చెప్పండి, నీ దోనిని కొంచెం, మనమైతే ప్రభు మన యొద్దకే వచ్చును గాక, వస్తే నీ దోనె లోతుకు నడపమన్నారు ప్రభు. లోతుకు నడపమన్నాడు. దోనెను కొంచెం లోతుకు నడిపాడు. తన చేయి చూపించి ఈ చేతి వైపు, కుడి చేతి వైపు వల వేయమన్నారు. కుడి చేతి వైపు వల వేస్తాం ఏంటి? అంత సముద్రంలో తిరిగి వస్తే పడిన వాళ్ళ చేపలు ఇక్కడ పడతాయా? లోతు అనుభవం, లోతైన ప్రార్థనా జీవితం అంటే దేవుడే నడిపిస్తున్నాడు. ఏ ప్రభు అయితే ఉన్నామో ఆ ప్రభువే నడిపిస్తున్నారు. ఏ దర్శనం అయితే కలిగి ఉన్నామో ఆ దర్శనంతో నడిపించబడుతున్నాం. ఏ వాక్యం అయితే ఉందో ఆ వాక్యం చేత నడిపించబడుతున్న ఆధ్యాత్మిక జీవితం, అదుగో ప్రభువే నడిపిస్తున్న దర్శనం, ప్రభు వెంబడిస్తున్న వాక్యము, ప్రతిదీ మిళితమైన సమ్మేళనం ఆధ్యాత్మిక జీవితాన్ని గుర్తుగా. ఇదిగో లోతుకు నడిపించు అంటే నడుస్తాడు, ఆగిపోమంటే ఆగిపోతాడు, వల వేయమంటే వేస్తాడు. అది బాగుగా త్రవ్వి, ఆమేన్, బాగుగా త్రవ్విన అనుభవాలు. ద్రాక్ష తోట స్థాపించబడాలంటే జీవము కలిగిన దేవుని సంకల్పం చూడండి. బాగుగా త్రవ్వి, బాగా త్రవ్విన తర్వాత ఏం చేయాలి? అందులో ఉన్న రాళ్ళన్నీ ఏరేసి లోతుకు నడిపించాం కదా. అంటే ఏంటి? లోతుకి వెళ్తే నేను దేవుళ్ళలో నడుస్తున్నాను, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా స్థితిని మార్చాడు, నా దేవుడు నాతో అగ్గుపడుతున్నాడు, నాకు దర్శనము లేదో ఏదో ఒకటి, దర్శనమో వాక్యమో ప్రార్థనో కృపావారాలు ఉన్నాయి. శ్రేష్టమైన కృపావారాలనే కోరుకోవాలి, శ్రేష్టమైన వాటిని అపేక్షించాలి. శ్రేష్టమైనది కలిగి ఉన్నాం కాబట్టి గురి కలిగి వెళ్తున్నాం, గురి కలిగిన భక్తి. ఇప్పుడు వాటితో పాటు అక్కడ రాళ్ళన్నీ వేరేసేసాడు, రాళ్ళు తీసేసాడు తండ్రి అయిన దేవుడు. రాళ్ళు లేవు, వేర్లు లోతుకు, ఆమె ప్రేమలో లోతు, పొడవు, ఎత్తు ఆధ్యాత్మిక జీవితంలో కలిగినట్లు వేరు పారిన అనుభవం, వేరు కలిగిన అనుభవం, వేరు లేనిది కాదు, వేరు పారిన అనుభవం. వేరులో ఎట్లా, ఎంత లోతుకు నీ వెళ్ళి వేరు ఎట్ట కలిగిన, ఏది వర్షం లేని సంవత్సరం కాపు మానదు, చింత నొందదు, జాగ్రత్తగా ఆలకించాలి. ఇన్ని అనుభవాలు ఉన్నాయి ఇక్కడ. దాని మధ్యన చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. దాని మధ్యన లోతు అనుభవం, రాళ్ళు అన్ని ఏరేసిన శ్రేష్టమైనది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ప్రకారం శ్రేష్టమైన ఆశీర్వాదం, శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైనది మెల్కీసెదెకు
కలిగిన వచ్చినప్పుడు శ్రేష్టమైన నిరీక్షణ, శ్రేష్టమైన విశ్వాసం, శ్రేష్టమైన ఆశీర్వాదం, శ్రేష్టమైన నిబంధన, అరే అన్ని శ్రేష్టమైనది. బైబిల్ చెబుతుంది ఒక్క దినము మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. పిచ్చిది కాదు, దేవునికి ఇచ్చేది గుడ్డిది గూనిది కాదు. జీవం కలిగిన దేవుని దగ్గరకు చిల్లర పైసలు కాదు. దేవుని సముఖములకు వస్తే చినిగిపోయి నోట్లు కాదు. దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట వాళ్ళు అనుభవం తెలుసా? శ్రేష్టమైనది, శ్రేష్టమైనది. కొంచెం ఇచ్చినా కొద్దిగిచ్చినా శ్రేష్టమైనదే. శ్రేష్టమైనది. శ్రేష్టమైన ద్రాక్షాతీగను నాటించెను. హల్లెలూయా. శ్రేష్టమైన ద్రాక్షాతీగ ఏమైంది? నాటించబడింది. శ్రేష్టమైన ద్రాక్షాతీగ నాటించబడింది. శ్రేష్టమైన ద్రాక్షాతీగ నాటించబడింది. శ్రేష్టమైన ద్రాక్షాతీగ నాటబడింది. ఇప్పుడు నాటబడిన తర్వాత చెప్పండి, స్తోత్రం చెప్పండి. అక్క, మనం దేవుని మందిరంలో, దేవుని పనిలో, అవును ఆధ్యాత్మిక జీవితంలో నాటబడితే చెప్పాలి స్తోత్రం. నాటబడిన వారమైతే నీ మధ్యన ఏముండాలి తెలుసా? రక్షణ ప్రాకారం అనే కోట ఒకటి ఉండాలి. రక్షణ కనపడాలి. రక్షణ కిరీటముగా నీ శిరస్సు మీద ఉండాలి. రక్షణ అగుపడుతూ ఉండాలి. రక్షణ యెహోవాది. ఆయన తన ప్రజలను ఆశీర్వదిస్తాడు. రక్షణ నరులు నమ్ముకునేది కాదు. రక్షణ రక్షణ ఇంత అనుభవం ఉన్నప్పుడు దాని మధ్యలో ఒకటి ఉండదు. ద్రాక్ష తోట మధ్యలో, మన మధ్యలో మన తోట, ఒక్కొక్కరు ఒక తోటగా ఉంటే, ఒక్కొక్కరిని ప్రభువే నాటితే, ప్రభువే ఒక్కొక్కరి నిమిత్తం రాళ్ళు ఏరి అదుగో ఒక్కొక్కరిని సిద్ధపరుస్తుంటే దాని మధ్యన ఏముండాలి? బురుజు ఒకటి, మరొకటి బురుజు ఒకటి. ఇంకోటి ఏంటంటే 5వ వాక్యంలో, 5వ అధ్యాయంలో 2వ వాక్యం, బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టి. హల్లెలూయా. బురుజు రక్షణ ప్రాకారం. రక్షణ ప్రాకారం. ఆమేన్ చెప్పండి. రక్షణ ప్రాకారం. మనకి మన ప్రాకారాలు, రక్షణ ప్రాకారాలు ఉండాలి. రక్షణ ప్రాకారం. నీ చుట్టూ రక్షణ కవచం ఉండాలి. నీ చుట్టూ రక్షణ ఉండాలి. రక్షణ ఎట్లాంటిది? ఎఫెసీ పత్రిక ఒకసారి 6వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల నుంచి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం తీద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16-17 వాక్యాలను చదువుతాం. ఇవన్నీ కాక విశ్వాసమను డాలును పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుడి అగ్ని బాణలన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటంట? రక్షణ అంటే చాలనుకుంటాం మనం. అయ్యా బాప్తిసం పొందామయ్యా, బాప్తిసం పొందంటే మామూలు విషయమా? అబ్బో, ఇక మళ్ళీ కనపడేది లేదు. సంస్కారానికి కూడా సంస్కారం లేదు, ఇంకేమీ లేదు. బాప్తిసం పొందాము, ఇక అంతే. పెళ్లి బాప్తిసాలు, ఇంకా చాలా బాప్తిసాలు ఉన్నాయి లోకంలో, రకరకాలు ఉన్నాయి బాప్తిసాలు. విమర్శించాలని కాదు, బాప్తిసం పొందాం, ఇక అంతే, ఇంకేం లేదు. ఇక బాప్తిసం పొందాం. అక్క, బాప్తిసం అంటే రక్షణ, రక్షించబడ్డావు. అదే రక్షణ ప్రాకారం దాని మధ్యలో ఉంది. దాని మధ్యలో బురుజు ఒకటి ఉంది, అది రక్షణ ప్రాకారం. రక్షణ ప్రాకారం అంటే ఏముండాలి? విశ్వాసం అనే డాలు. 16-17 వాక్యం, విశ్వాసం అనే డాలు కట్టుకోవాలంట. విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. వానితో మీరు దుష్టుని, హల్లెలూయా,
చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. విశ్వాసం అనే డాలు చేత పట్టుకోవాలి. ఇది ఉందనుకో, దుష్టుడేసే అగ్ని బాణాలన్నిటినీ ఆమె అర్థమైందా? రక్షణ పొందితేనే కాదు, రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందాం, విశ్వాసం అనే డాలుగా ఉండాలి. డాలు ఉండాలి. యుద్ధం సైనికుల దగ్గర ఉండేటట్టు. దేవుని సైనికుడు అయితే, జీవం కలిగిన దేవుని సేవలో సైనికుడిగా నీవు నీ ఉన్న పరిధిలో దేవుని పనిగా ఉంటే దాన్ని డాళ్ళు పట్టుకోవాలి. డాళ్ళు పట్టుకుని దుష్టుడు అగ్ని బాణాలన్నీ ఆర్పివేయుటకు శక్తిమంతులవుతాం. మరియు రక్షణయను శిరస్త్రాణము. హల్లెలూయా. రక్షణాయను శిరస్త్రాణం. రక్షణ ఏది? ప్రాకారం. అక్కడ బురుజు ఒకటి ఉంది, ఎత్తైన కోట అది. ఆమె చెప్పండి. అన్నిటి మీద ఎత్తుగా ఉండేది కోట, టవర్ ఎత్తుగా ఉంటది, ఎత్తుగా కనపడేది. దాని మధ్యన బురుజు ఒకటి వేయించాడు యేసయ్య. ఆమె చెప్పండి. దాని మధ్యన బురుజు ఒకటి ఉంది. ఏంటా బురుజు? రక్షణ ఎలా ఉండాలి? అదిగో రక్షణ ప్రాకారాలుగా ఉండాలి. ప్రఖ్యాతిని గుమ్మం అక్కడ ఉండాలి. అక్కడ గుమ్మాలు, రక్షణ గోడంతో పాటు దానికి ఒక గుమ్మం ఉండాలి. గుమ్మాలతో పాటు నీ నా దగ్గరే ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటారు కదా, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము ఏం చేయాలంట? చేత పట్టుకుని దేవుని వాక్యము ఆత్మ ఖడ్గం ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమందు ఇవుంటే ఆత్మ వలన ప్రతి సమయం. అర్థంగా ప్రార్థన అంటే అమ్మో, ప్రతిరోజు ప్రార్థన, అమ్మో గంట ప్రార్థన. వారానికి ఒక్కసారి పెడితే చాలు. వారానికి ఒక్కరోజు పెట్టినా గంట చాలండి. ఇక గంట ప్రార్థనే, గంట కూడా ఉపయోగపడి టైమింగ్ చూసుకోవటమే. అప్పుడే ఇక ఆ వచ్చిన కాడ నుంచి టైమింగ్ చూద్దామే. గ్యాస్లో పొరకుంటా, గ్యాస్ పట్టేసింది. ఈ పాటికి 15 ఇడ్లీ తినేసేవాడిని నేను. 2 లీటర్ల పాలు తాగేవాడిని. ఇదేగా ఇక అంటే అక్క అసలు ద్రాక్ష తోట శ్రేష్టమైన ద్రాక్షవల్లిని బైబిల్ చెబుతుంటే, శ్రేష్టమైన ద్రాక్ష తోటను ప్రభువు తండ్రి అయిన దేవుడు నాటిస్తే, నాటిన తర్వాత నాటబడిన వారు నేను అనేది, నాటబడినను ఏది? బాగుగా త్రవ్వింది, రాళ్ళు ఏరి శ్రేష్టమైన ద్రాక్ష తీగలుగా నాటబడితే వారి మధ్యన ఉంటదే రక్షణ బురుజు. వారి మధ్యన ఉంటది రక్షణ టవరు, ఎత్తైనది. ఈ రక్షణ ఉంటే ఏం జరుగుద్ది? నీకు విశ్వాసం అనే డాల్లాగా పట్టుకుంటావు. నీ విశ్వాసాన్ని, నీ రక్షణ తగిలించుకుంటావు తలకి. అంతేకాదు ఆత్మయందు వాక్యం ఉంటది. అన్ని వేళలా ప్రార్థన, ఎల్ల వేళలా ప్రార్థన, సమస్త పరిశుద్ధులకు నిమిత్తము పూర్ణమైన పట్టుదల, విజ్ఞాపన, ప్రార్థనలు చేయడానికి సిద్ధపడతాము. ఇప్పుడు ఈ ద్రాక్ష తోటకి బురుజు ఒకటి ఉంది. ఇంకోటి ఏముందంట? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 వేయించి, దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. హల్లెలూయా. ఏ తొట్టి? ద్రాక్షల తొట్టి ఉంది. రక్షణ ప్రాకారం ఉంది. దీంతో పాటు మధ్యలో తొట్టి ఒకటి తొలిపించారు. ఈ తొట్టి ఏంటి? నీ తొట్టి దీవించబడాలి. ఆమేన్. ఏలియా దైవజనుడు ఇంటికి వెళ్ళేపాటికి అందులో తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమేన్. తొట్టి దీవించబడింది. హల్లెలూయా. తొట్టి కూడా చేయించబడింది. ఆమేన్. తొట్టిలోకి వచ్చాం ఇప్పుడు. అందుకని నీ కళ్ళములో ఉన్న ధాన్యము, నీ తొట్టిలో ఉన్న రసము సమకూర్చున్నప్పుడు పండగ ఆచరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ తొట్టి ఎంత మందికి ఉంది. ఇప్పుడు తొట్టి సమకూర్చాడు ప్రభువేక. తొట్టి సమకూర్చిన తర్వాత, తొట్టి కట్టించిన తర్వాత చూడండి 5వ అధ్యాయము యెషయా గ్రంథం
5వ అధ్యాయము, ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. ద్రాక్ష పండ్లు ఏంటంట? ఏం చేసి? ఏమి చేయకుండా కాదండి, ఏమి చేయకుండా ఎదురు చూడట్లా. జాగ్రత్తగా ఆలకించాలి. ఏమి చేయకుండా ఎదురు చూడట్లా. ఏ పని చేయకుండా నాకు పంట రావాలి, నా పొలం నాకు రావాలి, అది నాకు కావాలి, ఏమి చేయకుండానో ఏమి ఇవ్వకుండానో ఆ తలంతుల దగ్గర ఒక తలం తీసుకున్నాడు అంటాడు, నీవు కఠినుడివి, నీ విత్తన చోట పంట కోస్తావు అని ప్రభువుని అంటున్నాడు. ప్రభు అయిన దేవుడు వానికి ఎట్లా కనపడ్డాడంటే కఠినంగా, విత్తన చోట పంట కూర్చుకునేవానిగా. అమ్మో నీవు ఎట్లాగైనా వస్తావు, అడుగుతావు అని చెప్పి నీవిచ్చిన ఒక తలంతు ఏదైతుందో ఆ తలంతు నేను రుమాలలో కట్టి భూమి తవ్వి దాన్ని పాతి పెట్టేశాను భూమిలో. అయితే ప్రభువాక్యం చెప్తుంది కదా, తొట్టి తొలగించారు, దానికి రక్షణ ప్రాకారమైన బురుజులు ఉన్నాయి. మరలా అక్కడ గుమ్మాలు, ప్రఖ్యాతి అనే గుమ్మం ఉంది. అక్కడ రక్షణ ప్రాకారం ఎట్లా ఉండదు? ఏదైనా విశ్వాసంలో పోరాటం, విశ్వాసముల పరీక్ష, విశ్వాసములు ఎదిరినప్పుడు దుష్టుని ఎదిరించడం, రక్షణ శిరస్త్రాన్ని ధరించుకోవటం. ఇదిగో ఆత్మ వలన వాక్యం అనే ఖడ్గము చేత పట్టుకుని ప్రార్థన విజ్ఞాపన చేయుటకు మెడుకుగా ఉండి ఎల్ల వేళలా తన్ను తాను కాపాడుకునే అనుభవాలు, లోతైన అనుభవాలు అక్కడే ఉండదు. లోతుకు నడిపించబడటం దినదినము లోతైన అనుభవమే, దినదినం ఒక అనుభవమే, దినదినం ఒక అనుభవం, ఒక శోధన, ఒక అనుభవం, ఒక శ్రమ, ఒక అనుభవం, ఒక పరీక్ష, ఒక అనుభవం, అలా ఆధ్యాత్మిక జీవితం నడుస్తూ ఉంది. ప్రపంచరు ఇన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఇంతగా ప్రయాసపడిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దాని మధ్యలో బురుజు ఒకటి వేయాలి. ఆ బురుజు వేసి బురుజుకి ఏం చేయాలి? తొట్టి ఒకటి తొలిపించాలి. తొట్టి తొలిపించేసి తొట్టి పెట్టాలి. అన్ని సిద్ధపరిచిన తర్వాత ఈ మాట చూడండి. ఇప్పుడు 5వ అధ్యాయము 2వ వాక్యం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యంలో ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని. అక్క ఏమున్నాయి ఇక్కడ? ఏమి లేవనుకోమాకండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సత్తువు గల భూమి, కొండ మీద ఉన్న ద్రాక్ష తోట. ఈ తోటకున్న ఏంటి? ఆయనే బావుగా త్రవ్వటం, ఆయనే రాళ్ళు ఏరటం, ఆయనే శ్రేష్టమైన తీగను ఎన్నుకుని నాటించటం. దాని మధ్యలో ప్రాకారాలు, బురుజు ఉండాలి. మళ్ళీ అక్కడ ఏముండాలి తెలిసిన? ద్రాక్ష తొట్టి తొలిపించాలి. ఇప్పుడు ఇవన్నీ సిద్ధపరుచుకుని ఇప్పుడంట ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. ద్రాక్ష పండ్లే కాదు. స్తోత్రం చెప్పండి. పొలవేసిన రైతు ఏం చేస్తాడు? ఎదురు చూస్తా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఎదురు చూడటం ఏంటి? ఎదురు చూడటం. పంట వేసాం, ఎదురు చూస్తాం. ఏదైనా వేసాం, ఎదురు చూస్తాం. ఎదురు చూడటం. ఇప్పుడు అన్ని సిద్ధపరచుకుని ఎదురు చూడటం. అన్ని సిద్ధపరచబండి అండి, అన్ని సిద్ధపరచబండి. ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడటం, ఎదురు చూసే అనుభవం ఉంది. ఇప్పుడు ప్రభువే ఎదురు చూస్తున్నారు. ద్రాక్ష ఫలములు చండకన మాట, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ కారు ద్రాక్షలు కాసిందండి. పండ్ల కోసం ఎదురు చూస్తే కారు ద్రాక్షలు వచ్చినాయండి. రేపు ధ్యానం చేద్దాం. ప్రభు ఈ మాటలు దీవించునుగా, ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. చిన్న వాక్యం ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం.